జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. అందరూ కూడా ఈ మధ్యకాలంలో నాగప్రతిష్ఠాది క్రతువులు చేస్తూ ఉంటారు. అసలు నాగప్రతిష్ఠాది క్రతువు చేయటం వల్ల మనకు వచ్చేటువంటి పుణ్యం, పురుషార్థం, ఉపయోగం ఏమైనా ఉందా? జాతకంలో రాహుకేతు సంబంధమైన దోషం ఉండి స్వప్నంలో కానీ వాస్తవికమైనటువంటి జీవితంలో కానీ సర్పాలు అధికంగా కనబడుతూ ఉంటే ఇది సర్ప సంబంధమైన నాగ సంబంధమైన దోషమని, రాహుకేతు గ్రహాల మధ్యలో గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటాయి, కాలసర్పం అని చెబుతూ ఉంటాం. ఈ విధమైనటువంటి దోషం కలుగుతున్నప్పుడు మనిషి దైనందిన జీవితంలో విద్య, ఉద్యోగం, వైవాహిక జీవితం, కుటుంబ జీవితం, స్థిరచరాస్తులు, ఇతరత్రా పరిస్థితులు వేటిలో కూడా అనుకూలవంతమైన పరిస్థితిని సాధించలేకపోతుంటాడు. పరిస్థితులన్నీ కూడా స్తంభించిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో నాగప్రతిష్ఠాది క్రతువు చేయటం అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. నాగప్రతిష్ఠాది క్రతువు అంటే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి దోషాల యొక్క నివృత్తి కాదు, జన్మ జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కర్మ ఫలితాలని ఒక్క నాగప్రతిష్ఠాది క్రతువు సమూలంగా ఆ చెడు కర్మలన్నింటినీ తీసివేసే అవకాశం ఉంది. సశాస్త్రీయబద్ధంగా చేసే నాగప్రతిష్ఠాది క్రతువు వల్ల రాహుకేతు స్వరూపాలు సమస్తమైనటువంటి నాగదోషాలు నివారించబడటం వల్ల చక్కని సంతానం కలుగుతారు, సంతానం అభివృద్ధి పదంలో ఉంటారు. మీకున్న ఆరోగ్య సమస్యలు, మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు నివారించబడతాయి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి చిక్కుడు మూడులు ఏర్పడి బయటపడలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలుగుతున్నప్పుడు, కాలమే సర్పమై ఫలితాన్ని మింగేసినప్పుడు నాగప్రతిష్ఠాది క్రతువు వల్ల మీకు ఉపశమనం లభించి తీరుతుంది. తప్పకుండా మీరు యోగదాయకమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి గర్భస్రావం అవుతూ బిడ్డలు పూర్తిగా అభివృద్ధి చెందకుండా చనిపోతున్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సత్సంతానం లభిస్తుంది, పూర్ణాయుష్కులైనటువంటి సంతానం కలుగుతుంటారు, పుత్ర సంతతి మనకు లభించేటువంటి అవకాశం ఉంది. వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, చక్కని వధువు లేదా వరుడు లభిస్తాడు, అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలోకి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు చేసే ఉద్యోగం, మీరు చేసే వ్యాపారంలో ప్రతిబంధకాలు తొలగిపోయి అభివృద్ధికరమైనటువంటి పరిస్థితుల్లో మీరుండే అవకాశం ఉంది. ఒక్కోసారి మనకు తెలియకుండా అంతు చిక్కని ఆరోగ్య సమస్యలతో మనం బాధపడుతుంటాం. వైద్యుడి దగ్గరికి వెళితే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు అంతా బాగుంది, కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయంటే మాయాస్వరూపులైనటువంటి రాహుకేతువుల వల్ల జరిగేటువంటి ఒక విచిత్రవంతమైన ఆరోగ్య సందిగ్ధమైన పరిస్థితి. ఈ రాహుకేతు స్వరూపాలకు కూడా ప్రతిగా జంట నాగుల యొక్క విశేషవంతమైన నాగశిలని ప్రతిష్ఠ చేయటం వల్ల అంతు చిక్కని ఆరోగ్య సమస్య, పిశాచగ్రస్తమైన భూతప్రేత పిశాచాలకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు, గ్రహ బాధలు, ఆత్మ బాధలు, రాహుకేతు సంబంధమైన దోషాలు కూడా నశిస్తాయి. వీటి కారణంగా మంచి ఆరోగ్యం లభించడమే కాదు, మాయాస్వరూపుడైనటువంటి రాహు వల్ల ఉన్న ఫలంగా ఆర్థిక లాభం కలుగుతుంది, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తే కాదు, దూర ప్రాంతం, దూరదేశం, విదేశీ సంబంధమైనటువంటి వ్యక్తులు లేదా వ్యవస్థల ద్వారా ఆర్థికంగా
ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నం తప్పకుండా సఫలీకృతమవుతుంది. అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క నాగప్రతిష్ఠ చేస్తే కేవలం సర్ప సంబంధమైన అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులే కాదు, మీ గత జన్మలో తెలుసో తెలియకో చేస్తున్నటువంటి జన్మాంతరాలుగా వస్తున్నటువంటి కర్మలు తొలగిపోతాయి. తెలుసో తెలియకో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ దేవతా స్వరూపమైనటువంటి సర్పాన్ని సంహరించినటువంటి దోషం ఉపశమనం అవుతుంది.